ఈ పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధనలోని వర్తమానము కొంచెం ధ్యానం చేసుకుందాము. ఎక్కువ కావాలనుకుంటే 11 అయితే టయానికి ముగించాలనుకుంటే మరి కొంచెం ధ్యానం చేద్దాం. అసలే ఈ సబ్జెక్ట్ పెరిగిపోయింది, అందుకని ఎక్కువ కావాలంటే మీరు ఉంటానంటే చెప్తాను. సరే, కొంచెం ధ్యానం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. ఈ వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రము 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 నాయన, ప్రేమగల తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు నా ప్రభా. ఈ పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధనలో నా ప్రభా వర్తమానం మేము ధ్యానం చేయుచుండగా అయ్యా మీరు మాతో మాట్లాడిన ప్రభా అయ్యా చక్కగా వివరించండి, సహాయం దయచేయండి. ఆ వివరించిన వాక్యాన్ని అర్థం చేసుకొని అలా జీవించడానికి మీరు మాకు సహాయం దయచేయమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని మనం 2 విభాగాలుగా దేవుడు రాయించాడు. అదేంటంటే ధర్మశాస్త్రం లేనప్పుడు. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం లేనప్పుడు ఆ న్యాయ విధులు ఎలా ఉండేవి, అప్పుడు రాజుగా ఎవరుండేవాళ్ళు, తర్వాత ప్రవర్తలుగా ఎవరు వచ్చారు, తర్వాత అధికారులుగా ఎవరు వచ్చారు, తర్వాత రాజులుగా ఎవరు వచ్చారు అన్నది దాని ముందు సందర్భం మనం వివరించుకోవాలంటే అది చాలా సబ్జెక్ట్ కలది. ఇప్పుడు మనం ధర్మశాస్త్రం వల్ల మనం జీవిస్తున్నాం కాబట్టి ఈ సందర్భం తీసుకుందాం, మనకు సమయం సరిపోతుంది. ఈ సందర్భం ఏంటంటే ధర్మశాస్త్రం మూలముగా ఏంటంటే అది ధర్మశాస్త్రము కలిగిన వారై పాపం చేసిన వారందరూ, అంటే ధర్మశాస్త్రం మీకు కలిగి ఉంది, కలిగి ఉన్నా సరే మీరు ధర్మశాస్త్రం వల్లనే మీరు పాపం చేస్తున్నారు. ధర్మశాస్త్రం మూలంగా మీకేమొస్తుంది? తీర్పు వస్తుంది. అసలు ఈ ధర్మశాస్త్రం అంటే ఏంది? ధర్మశాస్త్రం అంటే మనం అనుకుంటాము అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు బైబిల్ ప్రకారంగా మనం వివరించుకోవాలంటే ప్రతి దేశం వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రాజ్యాంగాన్ని వాళ్ళు రాసుకుంటారు. ఏం చేస్తారు? ఒక రాజ్యాంగం అంటే ఒక చట్టాన్ని వాళ్ళు రాసుకుంటారు. ప్రతి మనుషుడు గాని, ప్రతి ఉద్యోగాలు గాని, ప్రతి న్యాయాధికారులు గాని ఆ ధర్మశాస్త్రం కింద మాత్రమే వాళ్ళు పని చేయాలి. ఆ ధర్మశాస్త్రం ప్రకారంగానే వాళ్ళు నడుచుకోవాలి. మన ఉదాహరణ అనుకుంటే మన రాజ్యాంగం ఒక చట్టంగా మనం దాన్ని రాసుకున్నాము. ఈ చట్టానుసారంగా మనుషులందరూ కూడా జీవించాలి. మరి చట్టానుసారంగా అందరూ జీవిస్తున్నారా, చట్టానుసారంగా జీవించట్లేదా అన్నది మనం కొంచెం ధ్యానం చేసుకుందాం. ఏంటంటే ఇది న్యాయముగా నడుచుకునే అధికారులు గాని, ఉద్యోగస్తులు గాని, మనుషులు గాని ఉంటారు. అన్యాయంగా నడుచుకునే మనుషులు గాని, ఆ ఉద్యోగస్తులు గాని, న్యాయాధికారులు గాని వాళ్ళు ఉంటారు. కానీ దేవుడు ఏమంటాడంటే, ఇదిగో నువ్వు ఏదైతే న్యాయం రాసుకున్నావో, ఏదైతే నిబంధన నువ్వు రాసుకున్నావో దాని ప్రకారంగా నేను నీకు తీర్పు తీరుస్తాను. ఏమంటున్నాడు? దాని ప్రకారంగా మీకు నాకేం తెలియదు, నాకు ఆ బైబిల్లో ఏం రాసిందో తెలియదు, నాకు చట్టాలు ఏంటో తెలియదు, నేను ఎలా జీవించాలో నీకు తెలియదు అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఏదైతే రాసుకున్నావు ఒక రాజ్యాంగం, ఆ రాజ్యాంగ సారంగా నువ్వు జీవిస్తున్నావా లేదా? ఉదాహరణకు మనం తీసుకున్నాం అనుకో, ఒక రాజ్యాంగంలో ఒక న్యాయాధిపతి న్యాయముగా అంటే ఏ పక్షపాతం లేకుండా అందరినీ సమానంగా చూస్తానని ఆయన ప్రమాణం చేస్తాడు. కానీ అందరినీ అలాగే చూస్తాడా? చూడడు. లేదా ఒక పోలీసు అధికారి ఉన్నాడు అనుకో,
ఆయన ఉద్యోగంలో ఆయన విధులు చేసేటప్పుడు ఏ ప్రమాణం చేస్తాడంటే అందరికి న్యాయము చేస్తాను, అంటే అందరిని నేను సమానంగా చూస్తాను. ఈ ఉద్యోగంలో చేరేటప్పుడు బాగానే ఉంటది. ఏమంటాడంటే నేను అందరినీ సమానంగానే చూస్తాను, అందరినీ న్యాయంగా చూస్తాను. అంటే ఇలా మనం డాక్టర్లను చూసుకున్నా అంతే. వాళ్ళు ఏంటంటే వాళ్ళు న్యాయముగా, అంటే చక్కగా వాళ్ళు న్యాయ విధుల్ని చేయాలని వాళ్ళు అనుకుంటారు. కానీ సమస్తం ఇలా న్యాయం చేసే వాళ్ళు లాగా ఉన్నారా? దేశాన్ని పరిపాలించే వాళ్ళు న్యాయం చేసే వాళ్ళు లాగా ఉన్నారా? అంటే అన్ని విధాలుగా న్యాయం చేసే వాళ్ళు ఎవరు కూడా మనకి ఉండరు. ఇంక ఎలా చేస్తారంటే వీళ్ళు న్యాయం, వాళ్ళకున్న రాజ్యాంగాన్ని వాళ్ళు మీరి, అంటే ఆ అధికారి ఏదైతే అందరికి న్యాయం చేస్తానని ఒక లేని మనిషి అక్కడికి వెళ్ళినప్పుడు ఏమంటాడంటే గర్వంగా మాట్లాడతాడు. అదే ఒక ఉన్నవాడు లేదా ఒక అధికారి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమలా మాట్లాడతాడు? ప్రేమగా, గౌరవంగా మాట్లాడతాడు. కానీ ఈయన ఎలా మాట్లాడాలి? ఈ అధికారితో ఎలా అయితే ప్రవర్తిస్తున్నాడో ఆ లేనివాడో లేకపోతే ఆయన దీనస్థితిలో ఉన్న ఆయనతో కూడా ఆయన అలాగే మాట్లాడాలి. కానీ అలా మాట్లాడని పక్షులు ఏమంటాడంటే నీకు దాని విధులుగానే నీకు నేను తీర్పు తీరుస్తాను. నువ్వు ఒక రాజ్యాంగం రాసుకున్నావు, ఒక చట్టాన్ని రాసుకున్నావు, ఆ చట్టాన్ని విధులుగా నువ్వు పరిపాలన చేయాల్సిన వాడు. ఆ చట్టాన్ని మీరి నువ్వేం చేస్తున్నావు? మనుషుల్ని వేరుగా చూసి అన్యాయంగా చేస్తున్నావు. అందుకని ఏమంటాడంటే మీరు ఏదైతే రాజ్యాంగం రాసుకున్నారో ఆ రాజ్యాంగం ప్రకారంగానే మీకు నేను తీర్పు తీరుస్తాను. ఏం చేస్తున్నాడు? దేశ పరిపాలించే వాళ్ళు కూడా దేశాన్ని పరిపాలిస్తారు, దేశాన్ని సంరక్షించే వాళ్ళు, అంటే ఇవన్నీ వారి వారి విధుల్లో వాళ్ళు చేసే పనులు ఇవి. ప్రతిది కూడా ఎలా నడుచుకుంటుంది మన ధర్మశాస్త్రం ప్రకారం? అంటే ఇక్కడ ఏంటంటే ధర్మశాస్త్రం ఉంది, నేను ఇక్కడ ఏం తీసుకున్నానంటే చట్టానుసారంగా మనం నడుచుకుంటున్నామా లేదా, చట్టానికి లోబడి నువ్వు పని చేస్తున్నావా లేదా. ప్రతిదీ మనకు దేని మీద ఆధారపడి ఉంటుందంటే మన ఏ దేశం చట్టాలు ఆ దేశంలో ఉంటాయి, ఆయా చట్టాల ప్రకారం మనం నడుచుకోవాలి తప్ప ఎవరు పడితే వాళ్ళే నువ్వు ఎలా పడితే అలాగా మాట్లాడకూడదు. సరే, రెండోది మనం చూసుకుందాము. వీళ్ళు పరిపాలన అంటే ఇప్పుడు మనం తెలుసుకున్నది ఏంటంటే చట్టాలు ఉంటాయి మనకి, ఆ చట్టాల ప్రకారంగా మనం నడుచుకోవాలి. ఏ ఉద్యోగస్తుడైనా, ఏ డాక్టర్లైనా, లేదా ఏ మన చిన్న చిన్న పనులు చేసే వాళ్ళైనా సరే ఎవరైనా ఎలా నడుచుకోవాలంటే ఆ చట్టానుసారంగా నడుచుకోవాలి. కానీ వీళ్ళు ఎలా ఉన్నారంటే అది మనం ధ్యానం చేసుకుందాం. సరే, ఏబు 34వ అధ్యాయము 19వ వచనం చూడండి. రాజుల ఎడల పక్షపాతము చూపని వాడితోను పేదల కన్నా ధనము కలిగిన వారిని ఎక్కువగా చూడని వారితోను అలాగా పలుకుట తగునా? వారందరూ ఆయన నిర్మించిన వారు కారా? ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని పక్షపాతం లేదు, మీ రాజ్యాంగం ప్రకారంగా నేను చేస్తాను. మీరు ఎవరెవరిని ఎలా చూస్తున్నారు? రాజుల్ని ఒకలాగా చూస్తున్నారు, తర్వాత పేదల్ని ఒకలాగా చూస్తున్నారు, తర్వాత ధనికుల్ని మీరు ఒకలాగా చూస్తున్నారు. దేవుడే కదా వీళ్ళందరినీ నిర్మించింది, మీరు వీళ్ళ మాత్రం ఎందుకు వేరు చేస్తున్నారు? అంటే పేదల పక్షాన పేదవాడైనా ధనికుడైనా కానీ నేను ఎలా చూస్తాను? సమానంగా చూస్తాను. ఆయన రాజుల పక్షపాతం చూపక పేదవారి కన్నా ధనికుణ్ణి ఎక్కువగా చూడడు. ఏంటంట? రాజుల్ని గాని పేదవాళ్ళని గాని వారందరిని కూడా ఆయన ఎలా చూస్తాడంట? సమానంగా చూస్తాడు. అదే మనమైతే ఎలా చూస్తాం? మనమైతే రాజులు రాగానే లేదా అధికారులు రాగానే మనం ఎలా చూస్తాం? గడగడలా ఆడిపోతాం, ఇంకా ఏదో జరిగిపోతుంది, ఇంకా ఆయన ఏదో మాకు సహాయం చేస్తాడనో, లేదా ఇంకా రాజు వచ్చాడంటే మా జీవితాలన్నీ మారిపోతాయి అని చెప్పేసి ఎంతో ప్రేమగా చూస్తాం. అదే ఒక పేదవాడు వస్తే
పేదవాడు వస్తే ఎవ్వరు కూడా గౌరవం ఎవరు. దేవుడు మనల్ని హెచ్చరిస్తుంది ఏంటంటే, నువ్వు పేదవాడు మన దగ్గరికి వచ్చినా, లేదా పేదవాడి దగ్గరికి మనం వెళ్ళినా, ధనికుడి దగ్గరికి మనం వెళ్ళినా ఒకేలాగా ప్రవర్తించాలి. రాజుల పట్ల ఒకలాగా, అంటే అధికారుల పట్ల ఒకలాగా, పేదవారి పట్ల ఒకలాగా, ధనికుల పట్ల ఒకలాగా మనం చూడకూడదు. మనమైతే చూడకూడదు, కానీ లోకానుసారంగా ఉండే వాళ్ళు చూస్తారా లేదా? చూస్తారు. అధికారులు వాళ్ళ నియమాలను మీరి అధికారులు వచ్చినప్పుడు వాళ్ళకి సర్వం కూడా సిద్ధపాటు చేస్తారు. అదే పేదవాడు ఏదైనా అవసరం కోసం వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ఆయన లెక్క కూడా చేయరు. తిరిగి 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 వాళ్ళ కాళ్ళు అరిగిపోవాల్సిందే కానీ వాళ్ళకి న్యాయం జరగదు. అందుకని నాకు న్యాయం జరగట్లేదు, ఎక్కడ నాకు వెళ్ళినా కానీ నాకు సహాయం దొరకట్లేదు అంటాడు. ఎందుకంటాడంటే వీళ్ళు పేదల పట్ల వేరుగా చూస్తున్నారు, రాజుల పట్ల అధికారుల పట్ల వేరుగా చూస్తున్నారు. ఇలా ఈ వాక్యంలో రాసున్నది నిజమా కాదా అని మనకి ఎలా తెలుస్తుంది? మనం కొన్నిసార్లు ఈ లోకానుసారంగా మనం కొన్ని పద్ధతులు చూసినప్పుడు మనకు అర్థమవుతా ఉంటది. ఏమవుతుంది? లోకానుసారంగా కొంతమంది అధికారులు వచ్చినప్పుడు ఒక అధికారుల దగ్గరికి ఎలా ఉంటారంటే వాళ్ళు చాలా భయభక్తులుగా, గౌరవంగా, చక్కగా పలకరిస్తారు. నువ్వు ఏ ఆఫీసులకి వెళ్ళా కానీ ఆ గౌరవం వాళ్ళకి ఉంటుంది. అంటే ఆ గౌరవం ఇవ్వమని దేవుడే కానీ వాళ్ళకి చెప్తుంది. అటువంటి గౌరవం నువ్వు ఏదైతే ఇస్తున్నావో పేదల పట్ల కూడా నువ్వు అదే గౌరవం ఇచ్చేవాడిలా ఉండాలి. ఇప్పుడు హాస్పిటల్కి ఎవరైనా అధికారి ఏదైనా బాగా హాస్పిటల్కి వస్తే ఆ హాస్పిటల్ మొత్తం శుభ్రం చేస్తారు. ఫస్ట్ ఆయనకి కావాల్సిన బెడ్ని చక్కగా నీట్ గా చేస్తారు. వాళ్ళకి కావాల్సిన సెక్యూరిటీ కానీ, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కానీ, వాళ్ళకి అందాల్సిన ట్రీట్మెంట్ కానీ ఎమ్మటే అందుతుంది. కానీ ఒక పేదవాడు ఒక దీన స్థితిలో వాడు బాగా ఆ హాస్పిటల్ వెళ్ళినప్పుడు అంత శ్రద్ధగా వాళ్ళు చూడరు. అంటే చూస్తారు కానీ శ్రద్ధ చూపించరు. అంటే నిదానంగా మనల్ని చూస్తారు. అధికారులు అయితే త్వరగా చూస్తారు. అలాగే మనం ఏదైనా స్టేషన్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనల్ని ఏమంటారు? రే కూర్చో, నువ్వు మాట్లాడేది కూర్చో అంటాడు. అదే ఒక అధికారి వెళ్ళి అక్కడ నిలబడ్డప్పుడు ఏమంటాడు? అతనికి గౌరవం ఇస్తాడు. అయ్యా ఏందయ్యా అంటే, ఇదిగో పలానా పని మీద నేను వచ్చానంటే ఆ పని ఏంది అని ఆయనకి ఇచ్చే గౌరవం ఏదైతే ఉందో అటువంటి గౌరవం ఈ పేదవాడికి కూడా ఇవ్వాలి. ఏదైతే హాస్పిటల్కి నువ్వు ఒక ధనికుడు వచ్చినప్పుడు నువ్వు అన్ని సక్రమంగా చేస్తున్నావో, ఒక లేనివాడు వచ్చినప్పుడు కూడా నువ్వు అదే ప్రేమ వాళ్ళకి చూపించాలి. అంటే వీళ్ళిద్దరికీ అక్కడ సహాయం దొరుకుతుంది, కానీ అక్కడ ఏం దొరకట్లేదు? గౌరవం దొరకట్లేదు, ప్రేమ దొరకట్లేదు, న్యాయం దొరకట్లేదు. ఒకవేళ దొరకాలన్నా అది చాలా నిదానంగా జరుగుతుంది. తిరిగి 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 సాధించాలనుకున్నప్పుడు మనకి ఆ విధి విధానాలు మనకి అందుతాయి. అలాగే మనం మాట్లాడుకోవాలనుకుంటే మన ఇంటికి ఎవరైనా అధికారం లేదా ఉన్నతంగా ఉన్న పాస్టర్ గారు మన ఇళ్ళకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? గడగల్లాడిపోయి ఆయనకి కావాల్సిన పరిచర్య మొత్తం కూడా చేస్తాం. లేనివాడు వచ్చి అడిగినప్పుడు ఏం చేయాలి? అలాగే మనం ప్రవర్తించాలి. నీకున్న దానిలో నువ్వు ప్రేమగా వాళ్ళని చూసుకునే మనస్సాక్షి నీకు ఉండాలి. అది లేనప్పుడు ఏమవుతుందంటే మనకి న్యాయము తీరుస్తాను. నువ్వు ఏదైతే ధర్మశాస్త్రం చేసుకొని ఒకరిని ఒకలాగా నువ్వు చూస్తున్నావో నేను నీకు ఆ ధర్మశాస్త్రం ప్రకారమే నీకు న్యాయము తీరుస్తాను. ఆ ధర్మశాస్త్రం వల్లనే మీకు ఏది రాజుల పట్ల గాని, పేదల పట్ల గాని, ధనికుల పట్ల గాని మీరు ఏదైతే పక్షపాతం చూపిస్తున్నారో, అంటే ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది ఉద్యోగస్తుల గురించే కాదు, లోకంలో మనం జీవించే వాళ్ళు మన గురించి కూడా. ఏది మన గురించి అంటే మనం కూడా మన పొరుగు వారి పట్ల, లేకపోతే మనం మనలో ఉన్న కొంతమంది ఉన్న వాళ్ళ పట్ల, లేని వాళ్ళ పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నామో మనకి మనం పరీక్షించుకోవాలి. అలా పరీక్షించకపోతే ఏమంటాడంటే దేవుడు నీకు న్యాయం తీరుస్తాను, నీ చట్ట ప్రకారమే నీకు న్యాయం తీరుస్తాను. తర్వాత చదువుకుందామా. అలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే ప్రతి వారి పట్ల మనం మన విధులు విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధి విధానాల పట్ల మనం ఉండాలి, కానీ ఇంకొకళ్ళ పట్ల మనం వేరే రకంగా మనం ఉండకూడదు. సరే, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 17వ వచనం చదువు.
అందుకని మనం మన ప్రవర్తనలో అటువంటి ఆలోచనలు అంటే ఒకళ్ళు ఒకలాగా చూసే క్రియలు మనలో ఏదైనా ఉంటే వాటిని విడిచిపెట్టుకోకపోతే ఏమవుతాడంటే దేవుడే నీకు న్యాయం తీరుస్తాడు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. అంటే ఈయన ఎలా ఉన్నాడంటే ఈయన ఆ దేవుళ్ళు అని అనుకునే వాళ్ళు కూడా కొన్నిసార్లు మనల్ని మనుషులు ముఖాలు చూసి మనుషులు పక్షాన ఉండేవారిలాగా ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నాడండి, ఇంకా నరుల ముఖమును లక్ష్య పెట్టను. మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నది ఏంది? నరులు ముఖాలు చూసి మనం లక్ష్య పెడుతున్నాం. అంటే అధికారి ముఖాలు చూసి లక్ష్య పెడుతున్నాము, ఉద్యోగాలు చూసి లక్ష్య పెడుతున్నాము, లేదా ధనికుల్ని చూసి నువ్వు లక్ష్య పెడుతున్నావు, పేదవాడిని చూసి నువ్వు వాడిని అంచనా వేస్తున్నావు తప్ప దేవుడు ఏమంటాడంటే మనుషుల ముఖాలు నేను అసలుకి చూడను, అసలు ఆ ముఖాన్ని నేను లక్ష్య పెట్టను. ఏమంటున్నాడు ఇక్కడ? మనుషుల ముఖం చూసి నేను అసలు ప్రేమించను. చాలా మంది అంటే మనుషుల ముఖాలు చూసి ప్రేమించేవారిలాగా ఉంటారు, మనుషుల ముఖాన్ని చూసి గౌరవిస్తారు. ఇక్కడ ముఖం అంటే ఆ ఉదాహరణకి మనం ఒక ముసలమ్మ వెళ్తుంది అనుకో, ఎవరైనా ఆమెకి సహాయం చేస్తారా? అంటే దేని స్థితిలో ఉంది, ఆమె వస్త్రధారణ బాగా లేదు, ఆమె ఏదో సహాయం కోసం, ఆహారం కోసం, వస్త్రం కోసం ఆమె దీన స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉంటాం మనం? ఆమె ముఖం చూసి మనం ఏం చేస్తాము? పక్కకి తప్పుకొని వెళ్ళిపోతాం. అదే ఒక ఉన్నవాళ్ళు, ఒక ధనికులు ఒక మంచి కారులో వచ్చి ఏదో మాకు ఇలా మా డబ్బు తెచ్చుకోలేదో, లేదా పలానా అవసరం ఉందో, లేదా పలానా చోటకి వెళ్ళాలంటే ఆ కారు దగ్గరికి పరుగుని వెళ్ళి ఆయనకి కావలసిన సహాయం మనం చేస్తాము. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు మనుషుల ముఖం అనేది నువ్వు అసలుకి లక్ష్య పెట్టకూడదు. ఈ మనుషుల ముఖాలు కనుక నువ్వు లక్ష్య పెడితే ఏమవుతాడంటే దేవుడు ఉన్నాడు, నీకు తీర్పు తీరుస్తాడు. అలాగే లేదా కుటుంబం ఏముంటుంది? కుటుంబంలో ఒక అత్తమామలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. మన ఉదాహరణ చెప్పుకుంటే ఏంటంటే అత్తమామలు లేదా వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వచ్చినప్పుడు చాలా ఉత్సాహంగా వాళ్ళు చూస్తారు, గడగడలాడిపోతారు, వాళ్ళకి కావాల్సిన సమస్తం కూడా వాళ్ళు సిద్ధపరటు చేస్తారు. ఇక్కడ మరి అత్తమామలు కూడా ఏమంటారు? వీళ్ళు సమస్తము ఆయన వల్ల కలిగినాయేగా, సమస్తం వాళ్ళేగా. నీకు తల్లిదండ్రులాగా నీ అత్తమామలు ఉన్నప్పుడు నీ అత్తమామలకు ఒక ముద్ద పెట్టడానికి నీకు ఆ మనసు రాదు. ఎందుకు మనసు రాదంటే నీకు వాళ్ళ మీద అంటే వాళ్ళ ముఖాలు చూసి నువ్వు నిర్ణయించుకుంటున్నావు, ఇదిగో ఈయన మా నాన్న, ఈయన మా అమ్మ, ఈమె నా అత్త, నా మావ అని నువ్వు వాళ్ళ మొహాలకి ఒక పేరు పెట్టుకొని వాళ్ళ ముఖాలు చూసుకొని వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ వాళ్ళు కూడా దేవుడు కలుగు చేసి నీకు ఇచ్చిన తల్లిదండ్రులే. వారి పట్ల నువ్వు చూపించాల్సిన ప్రేమను నువ్వు చూపించాలి, వారి పట్ల నువ్వు చేయాల్సిన పనులన్నీ కూడా నువ్వు చేయాలి, వాళ్ళని కూడా నువ్వు ప్రేమించగలిగే మనసు నీకు ఉండాలి. ఈ మనసు లేనప్పుడు ఏమంటాడంటే దేవుడు అయితే ఎవరి ముఖాలు కూడా చూడడు. ఇంకా ఏమంటాడంటే మనుషుల ముఖమును లక్ష్య పెట్టని వాడు. అసలు మనుషుల ముఖాలే ఆయన లక్ష్య పెట్టడు. ఇంకా మనుషుల ముఖాలు మనం చూసుకుంటే చాలా ఉంటాయి. ఉదాహరణకి ఎవరైనా సినీ నటుడు ఈ దారిలో వెళ్తా ఉన్నాడు అనుకో, ఇంకా ఆయన చూడటానికి అందరూ పరుగున వెళ్ళిపోతారు. ఆయన చూడాలని ఆశతో జనాల్లో తొక్కిసలాట్లో చాలా సార్లు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ ముఖాన్ని చూడాలి, ఆ ముఖాన్ని నేను చూశానని చెప్పుకోవాలి అని ఆశపడి ఏం చేస్తారు? మన పని బాటలన్నీ వదిలిపెట్టేసి, మనకున్న అవసరాలన్నీ వదిలిపెట్టి, మన కుటుంబాన్ని వదిలిపెట్టేసి ఆ జనాల్లోకి వెళ్ళిపోయి కొన్నిసార్లు తొక్కిసలాట్లో చనిపోతున్నారు. నువ్వేం చేస్తున్నావు? మనుషుల ముఖాన్ని లక్ష్య పెడుతున్నావు. అదే దేవుని వాక్యం నీకు వినపడుతుంది, దేవుని వాక్యాన్ని నేను దర్శిస్తుంది, దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి అనుసరించాలనే ఆశ నీకు ఉండదు.
దేవుడి పట్ల నీకు ఆ భయభక్తులు గాని ఆ ఆసక్తి గాని నీకు ఉండదు. ఏముండదంటే ఎవరైనా ఇట్లాగా సినీ నటులు లేదా అధికారులు లేదా రాజకీయ నాయకులు ఇంకా ఇంకా ఏదైనా పెళ్లిళ్ళు జరిగినప్పుడు ఊరేగించడానికి వచ్చినప్పుడు ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎలా ఉన్నారని చెప్పి మనుషులు మొత్తం లగెత్తుతున్నారు రోడ్ల మీద. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే మనుషుల ముఖాన్ని మీరు అసలు లక్ష్య పెట్టద్దు, దేవుని ముఖాన్ని చూడండి, దేవుని ఆలోచన తెలుసుకోండి, దేవుని అనుసరించండి. దేవుని అనుసరించడానికి ఎవరికి కూడా అంత శ్రద్ధ ఉండదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే మీకు నేను తీర్పు తీరుస్తాను. మీరు ఏదైతే ఆజ్ఞల్ని అనుసరించి చట్టాలని మీరి మీ ఆశల కోసం మీ అలవాట్ల కోసం మీ మీ కనుచూపుకి రమ్యంగా ఉండదని చెప్పి అనేక చోట్లకు నువ్వు పరుగు వెళ్తున్నావు, కానీ దేవుని దగ్గరికి రావడానికి కానీ దేవుని వాక్యాన్ని వినడానికి కానీ నువ్వు అంత శ్రద్ధ చూపటం లేదు. దేవుని వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్య పెడుతున్నావు. దేవుని చూడాలన్న ఆశ నీలో లేదు. ఏదో ఆ దేవుని వాక్యాన్ని అంటే ఏదో నామకేవాస్తిగా వస్తున్నాం, కానీ అంత శ్రద్ధ మనకి ఉండటం లేదు. నేను చూసినప్పుడు ఆ హీరోని చూడటానికి అందరూ దుఃఖిస్తలాట్లోకి వెళ్ళిపోతున్నారు. మరణించడానికి కూడా వాళ్ళు సిద్ధపడి ఆయన ముఖాన్ని చూడాలని ఆశ కలిగి ఉంటున్నారు. కానీ మరణించడానికని సిద్ధపడి దేవుని వాక్యాన్ని తెలుసుకోవడానికి కానీ దేవుని అనుసరించడానికి కానీ దేవుని మందిరానికి రావడానికి కానీ మనకి మనసు ఉండటం లేదు. దేవుణ్ణి అనుసరించడానికి మరణించే అంత శక్తి నీలో ఉండటం లేదు. మరణించడానికి తొక్కిసలాట జరగడానికి అంత ఆసక్తి చూపిస్తున్నావు, కానీ దేవుడి దగ్గర నీకు ఏ ఆసక్తి కూడా లేదు. అందుకే దేవుడు ఏమంటాడంటే దేవుడు నరుల ముఖమును అసలు నేను లక్ష్య పెట్టను, లంచము పుచ్చుకొనను. ఇంకా కొన్నిసార్లు ఏం చేస్తారంటే కొంతమంది లంచాలు పుచ్చుకొని వాళ్ళకి కావాల్సిన పనులు చేసి పెడతా ఉంటారు. అందుకని కొన్నిసార్లు ఆ అధికారులు పలానా పని వాళ్ళు చేయాల్సిన విధి విధానాలు వదిలిపెట్టి వాళ్ళు ఏదైనా లంచం పుచ్చుకొని పోలీసు వాళ్ళకో కోర్టులకో దొరికి వాళ్ళు ఆ జైలు పాలైన సందర్భాలు మనం చూస్తాము. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు ఇలాంటి మొఖాలు నేను చూడను, ఇట్లాంటి నేను లక్ష్య పెట్టను. అందుకని మనం ఎలా ఉండాలంటే దేవుణ్ణి చూడడానికి మనకి ఆసక్తి కలిగి ఉండాలి, దేవుణ్ణి అనుసరించడానికి ఆసక్తి కలిగి ఉండాలి. అలా కాకుండా నువ్వేం చేస్తున్నావు? ఎవరైనా పెళ్ళిళ్ళు వెళ్తే పరిగెడుతున్నావు, ఏదైనా బొమ్మలు వెళ్తే పరిగెడుతున్నావు, ఏదైనా చావులు వెళ్తే పరిగెడుతున్నావు, లేదా ఎక్కడైనా హీరోలు వస్తే పరిగెడుతున్నావు, లేదా ఎక్కడైనా అధికారులు వస్తే పరిగెడుతున్నావు, ఎవరైనా ముఖ్యమంత్రులు వస్తే పరిగెడుతున్నావు, ఏదైనా ఇంకా వేరైనా గొడవలు జరిగితే పరిగెడుతున్నావు తప్ప దేవుని దగ్గరికి పరిగెత్తాలని, దేవుని దగ్గర నువ్వు ఆ దేవుణ్ణి తెలుసుకొని నువ్వు జీవించాల్సిన జీవితం ఇంకోటి ఉందని, ఆ జీవితానుసారంగా నువ్వు నడుచుకోవాలన్న ఆశ నీలో ఉండటం లేదు. ఇప్పుడు మనం ఎలాగంటే అక్కడికి ఎలాగైతే మనం పరుగులు తీస్తున్నామో, అక్కడ ఎలా అయితే మనం విలువగా ఉంటున్నామో, అక్కడ మనం ఎలా అయితే ఆ విధి విధానాల్లాగా మనం నడుచుకున్నామో దేవుని పట్ల కూడా మనం అలా నడుచుకునే ఆసక్తి మనలో ఉండాలి. దేవుని వాక్యాన్ని చదవడానికి నీకు ఆసక్తి ఉండాలి, దేవుణ్ణి ప్రార్థించడానికి నీకు ఆసక్తి ఉండాలి, దేవుని పాటలు పాడటానికి నీకు ఆసక్తి ఉండాలి, దేవుడు ముఖాన్ని చూడటానికి నీకు ఆసక్తి ఉండాలి, దేవుని అద్భుత కార్యాలు చూడాలి అన్న ఆసక్తి మనలో ఉండాలి. ఈ ఆసక్తి లేకుండా మనం నామికే వాస్తుకి ఎంతకాలం వచ్చినా ఇప్పుడు నువ్వు ఒకవేళ అభివృద్ధి పొంది ఉండొచ్చు, నువ్వు బాగుండొచ్చు, కానీ అది నిలవదు. ఎందుకంటే దేవుని తీర్పు రోజు ఒకటి ఉంది. ఏమంటున్నాడు? నువ్వేదైతే రాజ్యాంగం రాసుకున్నావో ఆ రాజ్యాంగ సారంగా నువ్వు అనుసరించకపోతే నీకు నేను తీర్పు తీరుస్తాను. నువ్వేదైతే చేస్తున్నావో దేవుడు రేపు అడుగుతాడు, ఇదిగో ఒక గొడవ జరిగినప్పుడు లేదా ఒక పెళ్లి జరుగుతున్నప్పుడు నువ్వు పరుగున వెళ్ళావు, దేవుని సంఘానికి నువ్వు అంత శ్రద్ధగా వచ్చావా? లేదా ఒక సినీ నటుడు వచ్చినప్పుడు పరుగున వెళ్ళి మరణించడానికి కూడా నువ్వు వెళ్ళావు, దేవుని సంఘానికి అంతే శ్రద్ధగా నువ్వు వచ్చావా? అంటే దేవుడు ఏమడుగుతున్నాడంటే నువ్వు చేసిన పనులే నీకు నేరముగా మోపి దాన్ని నేరంగా ఎంచి ఆయన తీర్పు తీరుస్తాడు. నువ్వు అంత శ్రద్ధగా వెళ్ళావు, కానీ అంత శ్రద్ధగా నన్ను ఆరాధించావా? అంత శ్రద్ధగా నా దగ్గరికి నువ్వు వచ్చావా? అంత శ్రద్ధగా నన్ను అనుసరించావా అని ఏమంటాడంటే
నువ్వు ఏదైతే చట్టాల ప్రకారంగా రాజ్యాంగాల ప్రకారంగా నడుచుకుంటున్నావో ఆ రాజ్యాంగం ప్రకారంగా నీకేమంటాడు? తీర్పు నొందుదువు. ఇప్పుడు దేని పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉంటున్నావో, దేని పట్ల నువ్వు ఆసక్తి కలిగి ఉంటున్నావో, మనల్ని దేవుడు ఈ మాటల ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ మాటలు చెప్పేవాళ్ళు లేదా ఈ దేవుని వాక్యాన్ని దేవుని మాటలుగా మేము ప్రకటిస్తున్నాం. ఎందుకంటే మనం మార్పు చెందడం కోసం, మన మనసుల్ని మార్చుకోవటం కోసం. అలా గనక మనం మార్చుకోకపోతే ఏమైపోతామంటే దేవుని రాజ్యం ఒకటి ఉంది. ఆ రాజ్యం దగ్గర ఏమవుతుందంటే మనకి తీర్పు వస్తుంది. ఆ తీర్పు రాకముందు మన ప్రవర్తనని మార్చుకోవాలి. ఆ తీర్పు రాకముందే మన ఆలోచనని మార్చుకోవాలి. ఆ తీర్పు రాకముందే నీ అలవాట్లను నువ్వు మార్చుకోవాలి. అలా గనక నువ్వు మార్చుకోకపోతే దేవుడు ఆ ప్రవర్తన ద్వారా, రాజుల ద్వారా, అధికారుల ద్వారా, ఆ సైనికులు అందరి ద్వారా దేవుడు ఈ వాక్యాన్ని ప్రకటిస్తుంది. ఎందుకంటే నీకు మార్పు రావడం కోసం. నేను మారను, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను జీవిస్తాను, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను నడుచుకుంటానంటే కుదరదు. దేవుడి పట్ల నువ్వు ఏ భయభక్తులు చూపిస్తున్నావు? దేవుణ్ణి చూడాలన్న ఆసక్తి నీకు ఎలా ఉంది? మనుషుల పట్ల లేదా దేవుడి పట్ల నీ ఆసక్తి ఎలా ఉంది? అత్తమామల్ని చూడటానికి నీ ఆసక్తి ఎలా ఉంది? తల్లిదండ్రుల్ని చూడటానికి నీ ఆసక్తి ఎలా ఉంది? అన్నదమ్ముల్ని చూడటానికి నీ ఆసక్తి ఎలా ఉంది? పొరుగు వారి పట్ల నీ ఆసక్తి ఎలా ఉంది? పొరుగు వారి పట్ల కూడా వాళ్ళు ఎలా ఉంటారంటే భేదల్ని హీనంగా చూస్తారు. ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు అనుకో, ఆ ఇంటి ఎదురు లేని వాళ్ళు ఉంటే ఉంటారంటే వాళ్ళని హీనంగా చూస్తారు, హీనంగా మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఎలా ప్రేమించాలో వాళ్ళకి తెలియదు. దేవుడు ఏమంటున్నాడంటే అందరూ నేను సృజించిన వాళ్ళే, అందరినీ మనం సమానంగా చూడాలి. ఈ సమానత్వం లేనప్పుడు ఏంటంటే ఆయన రాజ్యానికి అసలు నువ్వు చెందిన వాడివే కాదు. ఆయన ఎలా ఉంటాడంటే అందరిని కూడా సమానంగా న్యాయముగా తీర్చేవాడు. ఎవరి ముఖాముఖాలు చూడడు, ఎవరి దగ్గర లంచాలు తీసుకోడు. ఎవరైతే రాజ్యాంగాలు రాసుకొని మీ రాజ్యాంగ నిధుల ప్రకారంగా నువ్వు జీవించట్లేదో ఆ రాజ్యాంగ విధుల ప్రకారంగా నీ శిక్ష విధిస్తాడు. నువ్వు రాజ్యాంగం అయితే రాసుకున్నావు, పేదలను ప్రేమించాలి, పేదలకు కావాల్సిన సమస్తం సమకూర్చాలి, పేదల పక్క చెందాల్సిన సమస్తం సమకూర్చాలి, వాళ్ళకి న్యాయం జరగాలని రాసుకున్నావు, కానీ వాళ్ళ పక్షాన నువ్వు న్యాయంగా ప్రవర్తించట్లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వాళ్ళ పట్ల న్యాయంగా ప్రవర్తించట్లేదు, హాస్పిటల్ వెళ్ళినా న్యాయంగా ప్రవర్తించట్లేదు, అధికారుల దగ్గరికి వెళ్ళినా న్యాయంగా ప్రవర్తించట్లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ మనకి న్యాయంగా ప్రవర్తించే స్వభావం వాళ్ళలో లేదు. ఎందుకంటే వాళ్ళు ఎలా చూస్తున్నారంట, ఉన్నవాడిని ఒకలాగా లేని వాడిని ఒకలాగా చూస్తున్నారు, ధనికులను ఒకలాగా రాజులను ఒకలాగా చూస్తున్నారు. ఇప్పుడైనా మనం తెలుసుకోవాల్సిందంటే మనం అందరిని కూడా సమానంగా చూడాలి. ఎవరి పట్ల కూడా మనం వేరువేరుగా మనం చూసేవాళ్ళలాగా ఉండకూడదు. ఆ అధికారి వచ్చినప్పుడు గబగబా నువ్వు కావాల్సిన సిద్ధపాటు చేస్తావు, కానీ ఒక భాగాన్ని మనిషి వచ్చినప్పుడు మనం ఏది చేసేవాళ్ళలాగా లేవు. ఎందుకంటే వాళ్ళ అధికారులకి ఏదన్నా అంత ఘనత ఇస్తే రేపు ఏదైనా సహాయం చేస్తారని వాళ్ళకి ఆ ఆశ, కానీ లేని వాడిని కూడా నువ్వు అలాగే చూడాలి. సరే చదువుకున్నాం. ఇలా గనక మనం మనలో ఉంటే ప్రవర్తన ఏం చేయాలి? మనం మార్చుకోవాలి. దేవుడు మన పక్షాన ఎట్లా ఉన్నాడు, మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు మనం శ్రద్ధ చూపిస్తున్నాము, ఎక్కడికి వెళ్ళినప్పుడు మనం ఆశ కలిగి ఉంటున్నాము, ఎక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ముఖాలు చూడాలని మన ఆసక్తి కలిగి ఉంటున్నాము. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది, మన ఆశ ఎలా ఉంది, మన ఆలోచన ఎలా ఉంది, ఆయన ముఖాన్ని చూడాలనే ఆశ మనలో ఏ మాత్రం కూడా కనపడట్లా. ఇలా కనపడకపోతే ఏమవుతుందంటే నరకానికి మనం అప్పగించబడతాం. దేవుడు ఈ చట్టాల ప్రకారమే నిన్ను విధులు విధిస్తాడు. సరే చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. అందుకని ఇలా మనకైతే లోకంలో అన్యాయంగా జీవించే వాళ్ళు ఉంటారు, అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు, లంచాలు తీసుకునే వాళ్ళు ఉంటారు, కుటుంబంలోనే మనుషులు వేరువేరుగా చూసే వాళ్ళు ఉంటారు, కానీ దేవుడైతే అలా చూసేవాడు కాడు. చదువు. బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము
సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేనివాడనియు ఎరుగుదుము. చూసారు ఇక్కడ ఏమంటున్నాడంటే, బోధకుడా నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావు. ఇప్పుడు నేను బోధించే వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని మీకు సత్యముగా బోధించుచున్నాము అంటే మీ ప్రవర్తనని, మీ ఆలోచనని, మీ అలవాట్లని అవన్నీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో ఆయన నింపి వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వీళ్ళ ఆలోచనలు వీళ్ళు మార్చుకోవాలి అని సత్యముగా బోధించడానికి మేము సిద్ధపడి మీకు బోధిస్తున్నాము. ఈ సత్యాన్ని ఈ మోమాటం లేకుండా బోధించే బోధన కొంతమందికి నచ్చదు. ఏంటి మా ఇష్టానుసారంగా మేము అంటే వెళ్ళటం కూడా తప్ప అంటే తప్పని దేవుడు అనట్లేదు, కానీ నువ్వు అక్కడికి వెళ్ళే అంత ఆసక్తి దేవుడి దగ్గర నువ్వు చూపించాలి. అందుకని దేవుని వాక్యం ఎలా ఉంటుందంటే సత్యముగా బోధించుచున్నది. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏదైనా అసత్యం గాని అబద్ధం గాని మెప్పించటం కోసం గాని మీ దగ్గర నేను ఏది కూడా చెప్పలేదు. మీకు బహిరంగ కావాలంటే అది నేను నిరూపించగలుగుతాను. ఇది నాకు ఎలా తెలిసిందంటే దేవుని వాక్యం ద్వారా నాకు బయలుపడిన వాక్యాన్ని నేను మీకు బోధిస్తున్నాను. అందుకని మీ ప్రవర్తన ఎలా ఉందో మీరు ఒకసారి చూసుకోండి. నువ్వు ఎవరిని లక్ష్య పెట్టవనియో, ఎవరిని కూడా ఆయన లక్ష్య పెట్టేవాడు కాడు. నువ్వు పాపము చేసి లేదా లంచాలు తీసుకొని లేదా పేదల పక్షాన నువ్వు ఆ కోపంగా మాట్లాడి అధికారుల పక్షాన అలాగుంటే ఎవరిని కూడా ఆయన లక్ష్య పెట్టడు. నువ్వు పెద్ద అధికారి అనుకోవచ్చు, నీ దగ్గర ఆస్తి అనుకోవచ్చు, నీ దగ్గర లేదా ఏదైనా ఉద్యోగాలు ఉన్నాయని నువ్వు గర్వపడవచ్చు, కానీ ఎవరిని కూడా ఆయన లక్ష్యానే పెట్టడు. న్యాయముగా తీర్పు తీరుస్తాడు ఆయన. నువ్వు ఎవరిని లక్ష్య పెట్టవని మోమాటం, అసలు మోమాటం అనేది ఆయన దగ్గర ఉండదు. ఎందుకంటే ఆయన ఎవరైనా వస్తే ఒక్కోసారి ఏం చేస్తారంటే మోమాటం కొద్ది వాళ్ళు చేస్తారు. మోమాటం కొద్ది వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే ఏదైనా అనుకుంటారేమో అని చెప్పి చేస్తారు, కానీ దేవుడైతే అలా చేయడు. మోమాటమే లేదు. ఎవరినైనా సరే ఆయన ఏం చేస్తున్నాడు, సమానంగా చూస్తున్నాడు. తర్వాత ఎవని మొహమాటము లేనివాడు అని ఎరుగుదుము. ఆయనకి ఎటువంటి మొహమాటం కూడా ఉండదు. ఆ మొహమాటం లేకుండా ఆయన సత్యంగా మాట్లాడతాడు, సత్యముగానే బోధిస్తాడు. ఈ వాక్యం దేని గురించి అంటే ఆ డబ్బు వేళ చెల్లించాలా లేదన్న సందర్భం అనుకుంటా. అందుకని ఎవరికి చెల్లించాల్సింది వాళ్ళకి చెల్లించాలి. ఎవరి పట్ల నువ్వు బాధ్యత ఉందో ఆ బాధ్యతలు నువ్వు చెల్లించాల్సిందే. అత్తమామల పట్ల బాధ్యత చెల్లించాల్సిందే. తల్లిదండ్రుల పట్ల బాధ్యత చెల్లించాల్సిందే. మరుదులు, బావలు లేదా చుట్టాలు లేదా నీ తమ్ముడు పిల్లలు, అన్న పిల్లలు ఉంటారు పక్షాలు, ప్రతిదీ కూడా నువ్వు చెల్లించాల్సిందే. ఎవరిని వేరువేరుగా నువ్వు చూడకూడదు, అందరిని చూడాలి. తల్లిదండ్రులు చూడాలి, అత్తమామలను కూడా చూడాలి. కానీ ఇక్కడ దేవుడు వాక్యం ఏం చెప్తుంటే అందరిని నువ్వు సమానంగా చూడాలి. ఈ సమానత్వం లేనప్పుడు ఏమవుతుందంటే ఎవరి దగ్గర నువ్వు మొహమాట పడాల్సిన పనే లేదు. నువ్వు ఎలా ఉండాలంటే అందరినీ సమానంగా చూసేవాళ్ళగా ఉండాలి. తర్వాత చదవమ్మా, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ అధ్యాయం 3:25 వచనం. ఏ విషయాల్లో కూడా మనం ఎలా ఉండాలి, మొహమాటంగా మనం ఉండకూడదు. సత్యాన్ని చెప్పేవారిలాగా ఉండాలి, సత్యాన్ని మనం ప్రకటించే వారిలాగా ఉండాలి. అంతేగాని ఒకరిని ఒకలాగా చూసే మనస్తత్వాన్ని ఇక్కడ నుంచి విడిపించుకో. చదువు. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతము ఉండదు. ఏంటంట, పక్షపాతం అనేది ఏది కూడా మీకు ఉండదు. ఇదిగో నీవు ఈ రోజున ఎలాగైతే నువ్వు చూస్తున్నావు,
నీ అత్తమామల పట్ల నువ్వు ఎలాగైతే నువ్వు నడుచుకుంటున్నావో, నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు ఎలాగైతే నడుచుకుంటున్నావో, నీ బిడ్డల పట్ల నువ్వు ఎలాగైతే నడుచుకుంటున్నావో, ఇక ఏ పక్షపాతం ఉండదో భవిష్యత్తులో నీకు కూడా అదే వస్తుంది. దీనిలో పక్షపాతం ఏమి కూడా ఉండదని స్పష్టంగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇదిగో నువ్వు ఏదైతే పనులు చేశావో, దేనికోసమైతే నువ్వు వేరువేరుగా చూసావో, రేపు నీ పరిస్థితి కూడా అదే అవుతుంది. ఈ రోజున నీకంటే తక్కువ ఉండవాడిని నువ్వు అణిచిచి వేసి లేకపోతే ఇంకొకలాగా చూసినప్పుడు, రేపు నీకంటే పెద్దవాడు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? నిన్ను కూడా అలాగే చూస్తాడు. ఏదైతే నువ్వు ఇప్పుడు అత్తమామల్ని ఒక ముద్ద అన్నం పెట్టుకోకుండా వాళ్ళని హింసిస్తున్నావో, బాధపడుతున్నావో, బాధలో ఉన్నప్పుడు పలకరించట్లేదో, రేపు నీ పరిస్థితి కూడా అదే స్థితి. రేపు నీకు ఆ వయసు వచ్చినప్పుడు ఏమంటున్నాడు? పక్షపాతం ఉండదు అసలుకి. నీవు ఏదైతే చేశావో అదే నీకు జరుగుతుంది. నీ బిడ్డల పట్ల నువ్వు ఎలాగైతే జీవించావో, ఎలాగైతే వాళ్ళని చిన్నప్పుడు వాళ్ళని ప్రేమగా చూసుకున్నావో, పెద్దయినాక ఏమవుతుంది? ఆ ప్రేమ పోతుంది. నీ వల్ల నాకు ఎందుకు ఇన్ని బాధలు అని చెప్పి ఏం చేస్తారంటే వాళ్ళని వేరు చేసేస్తాడు. అప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడు? దేవుని కుమారులుగా నిన్ను దేవుడు వేరు చేసేస్తాడు. దీనిలో పక్షపాతం ఏమిది కూడా ఉండదు. అందుకని మనం ఎలా ఉండాలంటే, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైతే చేస్తున్నామో అదే మరలా మనకి వస్తుంది. ఏమంటున్నాడు? అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును. ఏంటంటే ఇక్కడ మరలా నీకు లభిస్తుంది. నువ్వు ఏదైతే దేవునికి అనుకూలంగా నువ్వు లేకుండా నువ్వు అన్యాయం చేస్తున్నావో ఆ అన్యాయమే నీకు మరలా లభిస్తుంది. ఎవరి పట్ల వేరువేరుగా చూస్తున్నావో అదే నీకు దేవుడు నిన్ను ఆయన రాజ్యానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? వేరుగా చూస్తాడు. ఎందుకంటే ఆయన ఆజ్ఞానుసారంగా నువ్వు అనుసరించుకోకుండా నువ్వు ఒక అన్యాయస్తుడిగా, అంటే అన్యాయం చేయడానికి పరుగులు తెస్తున్నావు, కానీ రేపు నీకు అదే అన్యాయం జరిగిద్ది. దీనిలో పక్షపాతం ఏది కూడా ఉండదు. ఒక దీనుల పట్ల నువ్వు గర్వంగా మాట్లాడినా, ఒక దీనుల పట్ల నువ్వు అంటే ఒక బలహీనుని నువ్వు కొట్టినా, లేదా ఒక పేదవాడిని నువ్వు దూషించినా, లేదా ఇంకా ప్రతిదీ ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఏదైతే నువ్వు చేస్తున్నావో రేపు నీకంటే బలవంతుడు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? వాడు నీ ముందు నిన్ను అలాగే చేస్తాడు. అప్పుడు ఆపేవాడు కూడా ఉండడు. ఎందుకంటే నువ్వు ఏదైతే చేస్తున్నావో అదే మరలా నీకు వస్తుంది. అది నీకు పక్షపాతం లేకుండా జరుగుతుంది. అందుకనే సురేష్ ఏం అడుగుతున్నాడు అంటే, మంచి చేసినా అదే జరుగుతుందా? అవును. మంచి ఏదైతే మనం చేస్తామో, ఏం చేస్తామో ప్రజల పట్ల, మనుషుల పట్ల ఏ భేదము లేకుండా మనం దేవుని ఆజ్ఞానుసారంగా అందరినీ మనం సమానంగా చూడగలుగుతామో, ఆ సమానత్వం మన దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే మనకి సేమ్ సమానత్వం దొరుకుతుంది. ఒకవేళ నువ్వు అనుకున్నట్టుగా ఈ రాజ్యంలో దొరకకపోయినా దేవుని రాజ్యంలో మనం సమానంగా కూర్చుంటావు. ఈ రాజ్యంలో ఉండే వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారంటే, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మనుషులుగా వేరుగా చూసే వాళ్ళు ఉంటారు. దేవుణ్ణి అనుసరించిన వాళ్ళు కొంతమంది సమానంగా చూసిన వాళ్ళు మనం చూసాం. ఎవరిని చూసాం? మదర్ తెరీసా మనకు తెలుసు కదా. పేదల్ని, కుష్ఠరోగుల్ని, పుండ్లు పడిపోయిన వాళ్ళని, ప్రతి వాళ్ళని ఆమె ప్రేమించిందంట. ప్రతి వాళ్ళని వాళ్ళ బిడ్డల్లాగా ఆమె కరుణించిందంట. ఆమె అందుకనే ఈ రోజున ప్రతి వాళ్ళు ఆ ప్రేమని ప్రతి మనిషి చెప్పుకుంటున్నారు. ఆమె అయితే లేదు, కానీ సురేష్ అన్నట్టుగా ఉంది, ఆమె చూపించిన ప్రేమ మనుషుల్లో ఉంది. ఏ ప్రేమ అయితే ఆమె చూపించిందో అదే ప్రేమ ఈ రోజు ప్రతి మనిషి ఆమెని చూపిస్తున్నారు. ప్రతి మనిషిని ఆమె ఎలా చూస్తున్నారు? ఒక తల్లిగా చూస్తున్నారు. అందుకని ఆమె పేరు మదర్ తెరీసా. ఆమెను ఎలా చూస్తున్నారు? తల్లిగా చూస్తున్నావా? మనం ఏదన్నా ఆమెని చెడుగా చూస్తున్నావా? ఆమె చేసిన మంచి పనులు అన్నిటిని మనం అనుసరించి ఏం చేస్తున్నాం అంటే, ఆమె మీద మనం చనిపోయినా సరే ఆమె మీద మనం ఏం చూస్తున్నాం? ప్రేమగా చూస్తున్నాము. ఆమెను ఒక తల్లిగా చూస్తున్నాము. అదే ఒక
ఒక రౌడీజం చేసిన వాళ్ళని, లేదా ఒక గోండాల్ని, ఒక వ్యభిచారుల్ని వాళ్ళు చనిపోయినాక మనం ఏం చేస్తాం? అబ్బా ఈడు చచ్చాడు, సగం బాధ పోయింది. అర్థమవుతుందా సురేష్? వీడు చచ్చాడు, నాకు సగం బాధ పోయింది. ఎందుకంటే ప్రేమ, నువ్వు అడిగావు కదా, ప్రేమ మనం ఎంత కాలం మనం చూపిస్తామో మనం పోయిన ఆ ప్రేమ మన మీద మరలా ప్రేమే చూపిస్తుంది. ఎవరైతే ఈ గోండాయిజంగా ఉన్నారో, లేదా ఎవరైనా దోచుకునే వాళ్ళు ఉన్నారో, లేదా ఎవరైనా వ్యభిచారస్తులు ఉన్నారో, ఎవరైతే జాగ్రత్త స్త్రీ ఉందో ఆమెను ఎలా చూస్తారంటే వాళ్ళని అలాగే చూస్తారు. వాళ్ళు ఆమె బ్రతుకున్నా చనిపోయినా వాళ్ళలో తేడా ఉండదు. గోండాని గోండాగానే, వాళ్ళ మీద పగగానే చూస్తారు, గాని వాళ్ళ మీద ప్రేమగా చూసే వాళ్ళు ఉండరు. అందుకని మనం ప్రేమిస్తే, మనం మనుషుల పట్ల న్యాయంగా నడుచుకుంటే ఆ న్యాయం మనకి మరలా దొరుకుతుంది. సరే, మరలా మనం వేరే ట్రాఫిక్ లో వెళ్ళిపోయాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 32 కాడి నుంచి చదువుకుందాం. చివరి ఒక మాట ఉంటది, చదువమ్మా. అదే చదువు. అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఇంట ఉన్నాడని నాతో చెప్పాను. వెంటనే నిన్ను పిలిపించి, నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందరూ అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లనెను, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాడిని ఆయన అంగీకరించును. చాలు, చాలు. ఇక్కడ ఏమంటాడంటే, ఆయన ఏం చెప్తాడని శ్రద్ధగా వినడానికి వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. దేవుడు ఎలా ఉన్నాడంట? నిజంగా గ్రహించి ఉన్నాం. మనం నిజంగా గ్రహించి ఉన్నాము. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాడిని ఏంటంట? ఆయనకు భయపడి ఎలా ఉండాలి మనం? ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాడిని ఆయన అంగీకరించును. ఎలా ఉన్నాడంట? ప్రతి జనములోనూ ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళు అందరూ ఉంటారు. అంటే ఈ రోజున మనకున్న జనం ఇది, తర్వాత మరలా ఇంకో జనం వస్తుంది, లేదా దానికి ముందు అయిపోయిన జనంలో గాని ప్రతి చోట కూడా ఇటువంటి వాళ్ళందరూ కూడా ఉంటారు. కానీ ఆ ప్రతి జనంలో మరలా ఎవరు ఉంటున్నారంట? ఆయనకు భయపడి, ఎవరికి? దేవునికి భయపడి నీతిగా నడుచుకుంటా. అంటే దేవుని ఆజ్ఞల్లో లేకపోతే దేవునికి భయపడి నీతిగా నడుచుకున్న వానిని ఆయన అంగీకరించాడు. ఇప్పుడు మనం ఎవరికి భయపడాలి? దేవునికి భయపడి మనం నీతిగా నడుచుకునే వారిలాగా ఉండాలి. కానీ దేవుడు లేడు, ఏమి లేదులే, వీళ్ళేదో మనకు సహాయం చేస్తాడని ఉన్నవాడిని ఒకలాగా, లేనివాడిని ఒకలాగా, రాజులను ఒకలాగా, ధనికులను ఒకలాగా, ఆ మొహం చూసి ఒకలాగా, అంటే ముఖాలు చూసి చేస్తారంటున్నారు కదా. ఈ ముఖాలు చూసి చేస్తే గనక ఏమంటున్నాడు? మీకు న్యాయం తీరుస్తాను అంటున్నాడు. ఇక్కడ ఏమంటాడంటే, ప్రతి జనములోనూ నీతిగా నడుచుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎలా ఉంటారంటే, దేవుని ఆజ్ఞానుసారంగా నీతిగా దేవునికి అనుకూలంగా నడుచుకునే వాళ్ళు ఉన్నారు. ఆయన్ని అంగీకరిస్తాడు దేవుడు. ఏం చేస్తారంట? ఎవరైతే నీతిగా ఉన్నారో, ఎవరైతే ఏ భేదం లేక మనుషుల పట్ల నడుచుకుంటున్నారో, ఎవరైతే ముఖముఖాలు చూసి చేయకోకుండా అందరూ సమానం అని ఎంచుకుంటున్నారో, వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంట? దేవుని వాళ్ళని లక్ష్య పెడుతున్నాడు, దేవుడు వాళ్ళని అంగీకరిస్తున్నాడు. అందుకే ఈరోజు మీతో మాట్లాడుతుంది ఏంటంటే, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, అందరినీ మనం సమానంగా చూసే వాళ్ళలాగా ఉండాలి.
సమానంగా వాళ్ళని మనం ప్రేమించే వాళ్ళలాగా ఉండాలి. ఈ సమానంగా ప్రేమించగలిగే వాళ్ళు, సమానంగా ప్రేమించగలగని వాళ్ళు ప్రతి జనములోనూ కూడా ఉంటారు, ప్రతి ఇళ్లలో కూడా ఉంటారు, ప్రతి రాష్ట్రాల్లో ప్రతి దేశాల్లో కూడా ఉంటారు. కానీ వారితో పాటు ఎవరు ఉంటారంటే దేవునికి భయపడి నీతిగా నడుచుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఈ నీతిగా నడుచుకొని యథార్థంగా మీకు వాక్యం చెప్పి మనం కొన్ని పనులు చేసేటప్పుడు ఆలోచించే జ్ఞానం మీకు రావాలని దేవుని వాక్యం మీతో మాట్లాడుతుంది. దేవుని వాక్యం మనతో ఆ మాటలు మనం హెచ్చరించింది. మనం దేని పట్ల మనం పరుగులు తీసే వాళ్ళలాగా ఉన్నాం, దేని పట్ల మనం శ్రద్ధ కలిగి ఉన్నాము, ఎవరి ముఖాలు చూడటానికి మనం పరుగులు తీస్తున్నాము, ముఖాలు చూసి మనుషుల్ని చూసే వాళ్ళలాగా ఉన్నావా, అందరినీ సమానంగా చూసే వాళ్ళలాగా ఉన్నావా? దేవుడైతే అందరినీ సమానంగా చూశాడు, అందరినీ ఆయన ప్రేమించగలిగాడు, అందరి పక్షాన ఆయన నిలబడ్డాడు. కానీ ఆయన ముఖాన్ని చూడటానికి కానీ, ఆయన మీద ఆయన్ని తెలుసుకోవటానికి కానీ, ఆయన అనుసరించడానికి కానీ ఎవరు కూడా ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగి వచ్చేవారు ఎవరు లేరు. వేరే వేరే వాటి మీద మీకు ఆసక్తి ఉంది, వేరే వేరే చేయటానికి మీకు ఆసక్తి ఉంది, కానీ దేవుని దగ్గర మీకు ఆసక్తి లేదని దేవుడు వాక్యం ద్వారా మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. అందుకని దేవుని దగ్గర మనం ఎలా ఉండాలంటే ఆసక్తి కలిగి ఉండాలి. ఈ ఆసక్తి కలిగి లేనప్పుడు మనం ఎంత సంపాదించుకున్నా నెమ్మది ఉండదు. దేవుని దగ్గర నీకు ఆసక్తి లేనప్పుడు నువ్వు ఎంత బిల్డింగులు కట్టుకున్నా, ఆ డబ్బు సంపాదించుకున్నా, ఆస్తులు ఐశ్వర్యాలు రాజు స్థితిలో ఉన్నా నీకు నెమ్మది ఉండదు. నెమ్మదిగా ఉండాలి అంటే అందరి పట్ల మనం ప్రేమగా దేవుని వాక్యానుసారంగా మనకు నడుచుకున్నప్పుడు ఎలా ఉంటదంటే మనకి నెమ్మదిగా ఉంటది. అందుకని దేవుడు మనలో ఉంటే ఎలా ఉంటాం, మనం పరుగులు తీసేవాళ్ళలాగా ఉండకోకుండా నెమ్మదిగా ఏది మంచో ఏది చెడో తెలుసుకొని గ్రహింపు కలిగి జ్ఞానముగా మనము ఈ లోకంలో జీవిస్తాము. ఇలా జ్ఞానముగా జీవిస్తా ఈ లోక మాలిన్యం మన మీద అంటపోకుండా ఉండాలి అంటే మనం ఎటు పరుగులు తీసే వాళ్ళలాగా మనకు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. అయ్యా, నేను ఎటువంటైనా పరుగులు తీసేవారిలాగా నేను ఎవరి పట్ల నేను పరుగులు తీస్తున్నాను, ఎవరి మొహం చూడటానికి నేను ఆసక్తి కలుగుతున్నాను, ఎవరి దగ్గర నేను శ్రద్ధగా ఉంటున్నాను, ఎవరి దగ్గర నేను శ్రద్ధగా ఉండాలో దేవుని వాక్యం ద్వారా ఇవాళ మనతో మాట్లాడాడు. అందుకని దేవుని దగ్గర మనం ఎంతసేపు ఉంటున్నాం, మన మహా ఉంటే ఒక గంట. ఈ గంట సేపు దేవుని దగ్గర నువ్వు శ్రద్ధగా లేకపోతే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంట, తీర్పు తీరుస్తాడంట. ఏమన్నాడు, ధర్మశాస్త్రం ప్రకారంగా మీకు నేను తీర్పు తీరుస్తాను. నువ్వు ఎవరి దగ్గరికి పరుగులు తీస్తున్నావో, ఎలా నువ్వు జీవించావో అలాగే నువ్వు నా దగ్గర కూడా జీవించాలి, అలాగే నువ్వు నన్ను అనుసరించాలి. లోకాన్ని అనుసరించేటప్పుడేమో శ్రద్ధగా అనుసరిస్తున్నావు, దేవుని అనుసరించేటప్పుడేమో అశ్రద్ధగా అనుసరిస్తున్నావు. లోకంలో చేసే పనులేమో భయభక్తులు చేస్తున్నావు, దేవుని దగ్గర చేసే పనులు భయభక్తులు లేకుండా చేస్తున్నాము. కుటుంబంలో కూడా వేరువేరుగా చూసే మనస్తత్వాలు మన దగ్గర ఉండకూడదు. కుటుంబంలో కూడా అందరిని మనం సమానంగా చూసే మనసు మనకి ఉండాలి. నీ తల్లి ఆకలితో పడుకుంటే నువ్వు బిర్యానీలు పలావులు తెచ్చుకొని తింటే అది దేవుడు మెచ్చుతాడా? ఒక్క ముద్ద తల్లికి అన్నం పెట్టలేకపోతున్నావు, ఎందుకు నీకు అంత స్వార్థం ఏర్పడిపోయింది అంటే సైతాన్ని శోధన వల్ల ఆయనకి ఆ శోధన వచ్చేసింది. కానీ తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, ఆజ్ఞల్లో ఉంటది కదా, నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలి, వాళ్ళని ప్రేమించాలి, పొరుగువారి పట్ల నువ్వు న్యాయంగా ఉండాలి, అందరినీ నువ్వు సమానంగా చూసే మనసు నీకుండాలి. అందుకని వాక్యంలో మనకు నేర్పించింది ఏంటంటే మనం అందరినీ సమానంగా చూసే వాళ్ళలాగా ఉండాలి, అందరి పట్ల ఒకే ప్రేమ కలిగి మనం ఉండాలి. రోగుల పట్ల ఒకలాగా ఉంటారు, అందంగా ఉన్న వాళ్ళ పట్ల ఒకలాగా ఉంటారు, డబ్బున్న వాళ్ళ పట్ల ఒకలాగా ఉంటారు, డబ్బు లేని వాళ్ళ పట్ల ఒకలాగా ఉంటారు. ఇలా వేరుగా మనం ఉండకోకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఈ కాలంలో కూడా మనలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారని దేవుని వాక్యం అంతా చెబుతుంది. ఏమన్నాడు, ఆయనకి భయపడి నీతిగా నడుచుకునే వాళ్ళలాగా మనం ఉండాలి. ఇలా వాళ్ళేదో చేస్తున్నారు కదా అని చెప్పి మనం వాళ్ళని బట్టి మనం వెళ్ళిపోతే ఈ కాలంలో మనల్ని దేవుడు అంగీకరించడు. మనం ఎలా ఉండాలంట, దేవుని వాక్యానుసారంగా నీతిగా అనుసరించుకొని అలా జీవించడానికి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రము 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 నాయన,
ప్రేమగల తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు నా ప్రభా. అయ్యా నువ్వు అన్యాయస్తుడైన దేవుడు కాదు నా ప్రభా. అయ్యా నీతి గల దేవుడు అని జనులు తెలుసుకోవడానికి ఈ వాక్యం మీరు మాతో మాట్లాడారు నా ప్రభా. అయ్యా ఈ లోకంలో అయితే అయ్యా లేని వాళ్ళని ఒకలాగా, ఉన్న వాళ్ళని ఒకలాగా, అధికారులను ఒకలాగా, రాజులను ఒకలాగా నా ప్రభా చూస్తున్నారయ్యా. అయ్యా నువ్వైతే నా ప్రభా అందరినీ సమానంగా చూసే దేవుడు నా ప్రభా. అందరినీ ప్రేమించమని చెప్పే దేవుడు నా ప్రభా. అయ్యా ఎవరి పక్షాన కూడా నా ప్రభా నువ్వు ఉండవు నా ప్రభా. నీతిగా ఎవరైతే నడుచుకుంటారో వారి పక్షాన నువ్వు నిలబడతానని నీవు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీ వందనాలు స్తోత్రాలు నా ప్రభా. అయ్యా మేము నా ప్రభా నీతిగా నడుచుకోవడానికి, నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి మీరు మా సహాయం తెచ్చండి. అయ్యా నీ రాజ్య వారసులుగా మేము మారడానికి సహాయం తెచ్చండి. అయ్యా నీ పట్ల మేము ప్రేమ భయభక్తులు కలిగి అయ్యా జీవించడానికి సహాయం తెచ్చండి. అయ్యా నీ ముఖము మేము చూడటానికి ఆసక్తి కలిగి ఉండటానికి సహాయం తెచ్చేయమని, మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి మమ్మల్ని తీర్చిదిద్దమని మా ప్రభువు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్.